2027 నాటికి వెల్లికొండ ప్రాజెక్టు పూర్తి చేయించి కొమరోలు మీదుగా కాలువ వెళ్లేలా చేసి రైతులకు ప్రజలకు సాగునీటి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తానని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని సూరావారిపల్లె పంచాయతీలకు చెందిన 4 ప్రభుత్వ కార్యాలయాలను గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుడు ముత్తుముల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. వారితో పాటు మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు ముత్తుముల అశోక్ రెడ్డికి సాలువా పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మొదటగా నూతన గ్రామ సచివాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పూజారి వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ శాఖ తరఫున రైతు సేవా కేంద్రాన్ని, వైద్య శాఖ తరఫున ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని, పాలవేల్లో మహిళా డైరీ సహకార కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మరికొన్ని గదులకు ఎంపీపీ కామూరి అమూల్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ చైతన్య దీపక్ అశోక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం బహిరంగ సమావేశం ఏర్పాటు చేయగా మండల అభివృద్ధి అధికారి మస్తాన్ వలీ, ఎంపీపీ కామూరి అమూల్య ఇతరులు ప్రసంగించారు. అనంతరం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిందని, ఆ దిశగా అడుగులు వేస్తుందని కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కొమరోలు మండలంలోని వినుకొండ కాలువను తెచ్చి అభివృద్ధి చేస్తానని, ఈ మండలాన్ని ఆదర్శ మండలంగా చేస్తానని, అందుకోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలని, అంతేగాని అభివృద్ధి కట్టుపడితే ఎంతవారైనా ఊరుకునేదే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు మన మండలం, మన నియోజకవర్గమే వెనుకబడ్డటువంటి నియోజకవర్గం. అందులో మన మండలం పూర్తిగా వెనుకబడ్డటువంటి మండలం కొమరోలు మండలం. ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికోసం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా కొమరోలు మండలాన్ని రహదారులే కాదు, చెరువులే కాదు, చెక్ డ్యాంలే కాదు, మంచినీటి సదుపాయాన్ని కల్పించడమే కాదు, అంగన్వాడీ భవనాలు నిర్మించడమే కాదు, ఆ రోజు పెద్ద ఎత్తున నేను చేపట్టాను. ఈరోజు కూడా మరలా నన్ను శాసనసభ్యుడిగా మీరందరూ, మరీ ముఖ్యంగా మీ వాడిగా నన్ను ఆదరించి ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడిగా మరలా గెలిపించారు. ఈరోజు నా మీద ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత ఉంది. మనం ఈ ప్రాంతం బాగుపడాలంటే మంచినీటి సదుపాయం, సాగునీటి సదుపాయం మనకు కావాలి. వీటి మీద నేను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం వెనకబడినటువంటి ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మన నియోజకవర్గం, మన మండలానికి వచ్చేటప్పటికి వెలుగొండ ప్రాజెక్టుని మనం 2027 నాటికి వెలుగొండ ప్రాజెక్టు జలాలు తీసుకురాబోతా ఉన్నాం. కొమరోలు మండలంలో ఏదైతే మన కాలువ పోతుందో ఆ కాలువ ద్వారా చెరువులకు నీళ్లు నింపుకొని తద్వారా చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకి మనం నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా త్రాగునీటికి సంబంధించి మన ప్రాంతంలో చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న నాకు కొమరోల్లో త్రాగునీటికి ఇబ్బందిగా ఉందంటే వెంటనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఆ యొక్క నిధులు మంజూరు చేయించి శాశ్వతంగా కొమరోలుకి త్రాగునీటి సమస్య పరిష్కారం అనేది తీర్చేలాగా కృషి చేయడం జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ సృష్టిస్తే ఏ విధంగా ముందుకు పోవడం మాకు తెలుసు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారిని ఉపేక్షిస్తూ ఊరుకోము. మీరు సహకరించండి. మనందరము కలిసిమెలిసి వెనకబడినటువంటి ప్రాంతం, వెనకబడిన మండలమైనటువంటి కొమరోలు మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని, అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం